బుధవారం రోజు రాజ్యసభ సెక్రటేరియట్ ఒక స్టేట్మెంట్ చెప్పింది. రొటీన్గా కండక్ట్ చేసే పార్లమెంటరీ కమిటీ మీటింగ్స్లో కోరం అవసరం లేదు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ ఏదైనా రిపోర్ట్ అడాప్ట్ చేసుకునేటప్పుడు కానీ ఖచ్చితంగా కోరం చూడాలి, కానీ రొటీన్ అంశాలు అవసరం లేదని. మొట్టమొదటిగా ఈ కోరం అంటే ఏంటి? QUORUM. కోరం అంటే సభ నిర్వహించడానికి కనిష్టంగా హాజరవ్వాల్సిన మెంబర్షిప్ అన్నమాట. సభ నడపాలంటే ఎంతమంది హాజరైతే నడపొచ్చు, కనీసం ఎంతమంది హాజరవ్వాలి? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 100 ప్రకారం లోక్సభ కానీ రాజ్యసభ కానీ నడపాలంటే 1/10 అంటే టోటల్ స్ట్రెంత్లో కనీసం 10% ప్రజెంట్ అవ్వాలి. అంటే లోక్సభలో 55 మంది, రాజ్యసభలో 25 మంది. ఈవెన్ అదే రూలు స్టేట్ అసెంబ్లీకి, స్టేట్ కౌన్సిల్కి కూడా ఉంది. పార్లమెంటరీ కమిటీస్ అయితే 1/3 ప్రజెంట్ అవ్వాలి, 1/3 వంతు. ఉదాహరణకి ఒక పార్లమెంటరీ కమిటీలో 30 మంది ఉంటే కనీసం 10+1 అంటే 11 మంది ప్రజెంట్ అవ్వాలి, అప్పుడే అది నిర్వహిస్తారనమాట. అయితే ఈ మధ్య రాజ్యసభ మొత్తం మనకి 24 డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్లో 8 రాజ్యసభ చేతిలో ఉంటాయి. ఈ 8 స్టాండింగ్ కమిటీస్ సంబంధించి గత 3 సంవత్సరాలుగా 281 మీటింగ్ జరిగితే వాటిలో 16% మీటింగ్స్కి కోరం అటెండ్ అవ్వలేదు, కనీసం హాజరవ్వాల్సిన వాళ్ళు అటెండ్ అవ్వలేదు అనమాట. దాంతో రాజ్యసభకి చాలా విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో రాజ్యసభ క్లారిఫికేషన్ ఇచ్చింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్, డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్లో కోరం ఎప్పుడు అవసరం అంటే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు, లేకపోతే ఏదైనా రిపోర్ట్ అడాప్ట్ చేసేటప్పుడు. రెగ్యులర్గా రొటీన్గా ప్యానెల్ డిస్కషన్స్కి కోరం మ్యాండేటరీ కాదు అని చెప్పి రాజ్యసభ సెక్రటేరియట్ స్పష్టం చేసింది. అసలు ఈ కోరం అనే కాన్సెప్ట్ ఎందుకు ఉంటుందంటే, కనీసం ఇంతమంది వస్తే ఆ సభలో వాదనలకు కానీ, ఆ సభలో చర్చలకు కానీ, ఆ సభలో అడాప్ట్ చేసుకునే పాలసీస్కి కానీ కొంత స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి కోరం అనే దాన్ని పెట్టారనమాట. కానీ భారతదేశంలో మనం చూస్తే పార్లమెంట్కి కానీ, స్టేట్ అసెంబ్లీస్ కానీ, డిపార్ట్మెంటల్ కమిటీస్ కానీ చాలామంది ఎంపీస్, ఎమ్మెల్యేస్ గైర్హాజరు అవుతుంటారు. ఇది రెగ్యులర్ ప్రాబ్లం అనమాట. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామని చెప్పి ఈ మధ్య చాలాసార్లు మోడీ గారు కూడా కంపల్సరీ అటెండెన్స్, ఖచ్చితంగా అటెండెన్స్ ఉండాలి, ఊరికే చేయకూడదని చెప్పి. అయితే కోరం లేకపోతే సభ నిర్వహిస్తారా? లోక్సభ కానీ, రాజ్యసభ కానీ, స్టేట్ అసెంబ్లీ కానీ కోరం లేకపోతే చైర్మన్ కానీ, స్పీకర్ కానీ సభని అడ్జార్న్ చేస్తారు, వాయిదా వేస్తారు, లేదా ప్రస్తుతానికి సస్పెండ్ చేస్తారు. కానీ డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకపోతే ప్యానెల్ డిస్కషన్ మాత్రం వాయిదా వేయరని చెప్పి రాజ్యసభ స్పష్టం చేసింది. ఈ మధ్య కరోనా వైరస్ దృష్ట్యా చాలా వరకు వర్చువల్ మీటింగ్స్ జరుగుతున్నాయి, ఈవెన్ డిపార్ట్మెంటల్ కమిటీస్ కూడా. ఈ వర్చువల్ మీటింగ్స్లో కూడా కనీసం కోరం అటెండ్ అవ్వట్లేదని చెప్పి అపోజిషన్ వాళ్ళు పేర్కొంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఖచ్చితంగా కోరం రావాలి, అప్పుడే పనులు బాగా జరుగుతాయి, అప్పుడే చర్చలు సఫలీకృతం అవుతాయి, రకరకాల అభిప్రాయాలు బయటకు వస్తాయని చెప్పి.